దిగండి 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలి ఇవన్నీ? డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మ. ఇస్తారా? ఇగో వీడు మా అబ్బాయి. నేను వచ్చేంతలో వీడితో వస్తారా అనే? జై చిరంజీవి. పిలుస్తున్నారా? చూడొద్దు అన్న. ఆ ఎడం వైపు ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా? అమ్మాయిలు ఇట్లుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్నా, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే నా గురించి అమ్మా. నిన్ను కాదు వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా ఇట్రా. రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నాం, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో. ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వద్దులేరా. 2 కొట్టు. అలాగే సార్. తెలీదు అంటున్నావు, మరింత చనువుగా కొట్టి మరి మాట్లాడే వెంటనే. ఫేస్ బాగుందని పిలిచాను. ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? రారా. వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కథ రాసుకో. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5వ ఫ్లోర్ లేకడా? పాన్ బాగుంది కదా పాన్. వేణు వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా? వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా తెలియనట్టు? ఫస్ట్ టైమా? 2000. అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు. కమాన్. ఏంటి మా అమ్మ? ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. ఏంటి? ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి? ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోండి. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు, దిట్టంగా ఉంటాడు, లావుగా. ఎవరు? ఏ ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగలా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా. అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా. ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు
ఇదో ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిద్రా నేను గట్టిగా పట్టుకున్నా ఇలాగే పట్టుకున్నాడండి. ఇలా పట్టుకోడా అన్నయ్య, పిచ్చి మహా రావేటు. ఇదిగో అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా మా అమ్మాయి ఏం పర్లేదు అంది కామన్ ఏమో అనుకున్నాను ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నామండి మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందా నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తానండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచక్క సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి మమ్మీ పర్లేదు. ఏమండి ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ బాబు నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది, ఏవి అనుకో. ఏమనుకోను వస్తానండి టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. చాలు చాలు. కాఫీ బాగుందా అన్నయ్య? అన్నయ్య నువ్వేమనుకోపోతే ఓ మాట అడుగుతా అన్నయ్య. అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నిన్ను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య, ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని. నీ కాలికి బాగుంది చూపించనే తెగుద్ది. నీకంత అవకాశం వెళ్ళే అన్నయ్య. అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య, అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. ఆహా బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుతున్నావు, కాలు జారావా లేదా అన్న చెప్పన్నా? లేదురా అన్న. నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా, ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలా ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? ఆ బీరో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. థాంక్స్ బాబు. లాయర్ గారు పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. విడాకులకు అప్లై చేద్దామా? రాంగ్ నెంబర్. అమ్మ తీసుకెళ్ళండి అమ్మా. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారండి. నిన్న గణేశుడే కాపాడు. హాయ్ హాయ్. యారా నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే పొజిషన్ అర్థం ఏంట్రా పొజిషన్? పొద్దున్నే 10 గంటల ఆడుకొచ్చి పొజిషన్ లో నుంచున్నాను తెలుసా? రేయ్ వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడే నువ్వు బుద్ధి చెప్పాలి గానీ నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా? సిగ్గులేదు? యారా వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏం తెలియని మా తమ్ముడు ఇలా చెడిపాడు. గ్యాంగ్? అవునులే, మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్, మీ ఓడేమో ప్యారెక్స్ తాగి గ్యాంగ్ కదా. మాతో తిరిగి మీ ఓడి టెర్రరిస్ట్ అయిపోయాడే. ఊరుకో అక్క, నేను ఇడికి చెప్తానే ఉన్నాను, ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబరు, అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని. అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసు కూడా. ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట, ఆవిడ గారు మేము నెతికి పట్టుకోవాలంట, ఆవిడ గారి పేరు కూడా ఈడికి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో తమరు బెదర్ కదా, యాస్టీస్ గా వచ్చేసట్టున్నాయి. అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోషన్లు, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాడిని బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి. మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడైనా సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరి చేతులు కలపండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం. అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా? సిస్టర్ అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది? రేయ్ నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే.
మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడిని. మన ఇద్దరం ఆ బొమ్మాయి అమ్మాయి కోసం బెచ్చగాలి అసం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మాయి అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. అది చెప్పానా? ఇప్పుడు చెప్పావు కదరా. రే ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మేస్తున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బురోలు, అక్క చూస్తే జీపురు పుల్ల, ఇవన్నీ చాలా మనటి ఏదో ప్యాలెస్ కాపలా కట్టిన గజ్జకొక్కోటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.